జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒక మోస్ట్ వాంటెడ్ ఖలిస్తాన్ తీవ్రవాదిని పంజాబ్ పోలీసులు అయితే ఫినిష్ చేసినారు వాడెవడు ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా గుర్సిదక్ సింగ్ వీడు పంజాబ్లోని అమృత్సర్ సమీపాన ఉన్నటువంటి బాల్ గ్రామం యొక్క వాసి అన్నమాట అయితే వీడి తండ్రి పేరు జగ్జీత్ సింగ్ ఈయన మామూలుగా మర్యాదస్తుడు వ్యవసాయం చేసి బ్రతుకుతూ ఉంటాడు కానీ ఈ జగ్జీత్ సింగ్ కొడుకైనటువంటి ఈ గుర్సిదక్ సింగ్ మాత్రం ఈ గాలి తిరుగుళ్ళు తిరుగుతా గాలి మీద మారి తయారైపోయినాడు ఇక ఈ గుర్సిదక్ సింగ్ ఖలిస్తాన్ తీవ్రవాదులతో చేతులు కలిపినాడు అనమాట చూడండి అంటే గాలి తిరుగులు తిరుగుతా గాలి వాళ్ళతో కలిశాడు ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థ అయినటువంటి టైగర్ ఖల్సా తరపున పంజాబ్లో పనిచేయడం స్టార్ట్ చేసినాడు ఇక హిందువులపైన దాడులు చేయడం హిందూ మందిరాలపైన ఈ విద్వేషపూరిత రాతలు రాయడం వంటి చేస్తా ఉన్నాడు వీడు మైండ్ అనేది పూర్తిగా దారి తప్పిపోయింది వీడు గాలి తిరుగులు తిరుగుతా దాన్ని కూడా దారి తప్పించాడు అట్లా అయితే మొన్న మార్చి 14వ తేదీన వీడు ఏకంగా హిందూ దేవాలయం విధ్వంసానికి ఊడిగట్టాడు చూడండి ఏమి కథ యాక్చువల్గా నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలా మామూలుగా సిక్కుల కోసం హిందువుల కోసం సిక్కులు ఒకరికొకరు సపోర్ట్గా అండగా నిలబడిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి కానీ ఈ ఖలిస్తాన్ దరిద్రపు ఉండాకొడుకులు ఏందో కానీ ఎవరైతే మన వ్యతిరేకులు ఉన్నారో హిందూ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళతో మాత్రం చేతులు కలిపి మనల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు వీళ్ళు ఏం తింటారో ఎట్ట పెరుగుతారో నాకైతే అర్థమే కావడంలో ఇంత గాలి ముండాకొడుకులు ఎట్టబుడి చచ్చారో మామూలుగా మన దేశంలో ఉన్న అందరికీ కూడా ఈ సిక్కులు అంటే చాలా గౌరవం ఉన్నది ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉంటారు దేశం కోసం బ్రతుకుతారు దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తారు ప్రాణాలు తీస్తారని చెప్పేసి వాళ్ళ మీద చాలా గౌరవం ఉంటుంది దేశంలో చాలా వరకు మంది కూడా కానీ ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మూలంగా ఈ సిక్కులు అంటేనే వాళ్ళ గౌరవం మర్యాద పరువు పోయేటట్టు ఈ యదముండా కొడుకులు చేస్తారు సరే అమృత్సర్లో ఠాకూర్ ద్వారా అనే దేవాలయం ఒకటి ఉన్నది ఇది పంజాబ్ హిందువులకు పరమ పవిత్రమైనటువంటి దేవాలయం ఈ దేవాలయానికి ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చిపోతా ఉంటారు ఈ దేవాలయానికి ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయంట దేవుడిని ఈ ఠాకూర్ ద్వారా దేవాలయం చుట్టూరా ప్రతిరోజు కూడా ఊరేగిస్తూ ఉంటారంట అంటే ఎంత స్పెషల్ చూడండి ఆ దేవాలయం అంటే మనకు తిరుమల ఎలానో పంజాబ్లో ఉన్నటువంటి హిందువులకు ఈ ఠాకూర్ ద్వారా దేవాలయం అలాగనమాట ఇక ఈ గుర్సిదక్ సింగ్ ఈ దేవాలయాన్ని టార్గెట్గా పెట్టుకున్నాడియా వీళ్ళలాగే పొరంబోహ ముండా కొడుకునేటువంటి ఇంకొకరిని తీసుకొచ్చుకొని మార్చి 14వ తేదీన ఈ దేవాలయం దగ్గరకు పోయి ఈ దేవాలయం పైన గ్రెనేడ్లతో దాడి చేసినాడు అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అలర్ట్ అవడంతో ఈ గుర్సిదక్ సింగ్ వాడి అనుచరుడు ఇద్దరు కలిసి బైక్ మీద ఆనించి అయితే పారిపోయినారు ఈ దాడిలో ఠాకూర్ ద్వారా దేవాలయం పాక్షికంగా దెబ్బతినింది ఇంకా హ్యాండ్ గ్రెనేడ్లు వేస్తే ఇంకా దెబ్బతిందా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రెనేడ్ల దాడి చేసినప్పుడు ఈ గుర్సిదక్ సింగ్ అతని అనుచరుడు ఇద్దరు కూడా మాస్కులు ధరించి ఉండారంట అంటే ఎవరో వీళ్ళని గుర్తుపట్టే అవకాశం లేదన్నమాట కానీ మన ఎన్ఐఏ మాత్రం ఈ దాడి చేసింది ఈ గుర్సిదక్ సింగ్ అని చెప్పేసి కనిపెట్టేసింది ఈ దాడి జరిగినటువంటి 24 గంటల్లోపే ఈ దాడి చేసింది గుర్సిదక్ సింగ్ అని చెప్పేసి మన ఎన్ఐఏ వాళ్ళు అయితే నిర్ధారించారు అంతే ఇక ఎన్ఐఏతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా రంగంలోకి దిగిపోయింది తమకు ఉన్నటువంటి అన్ని సోర్సుల ద్వారా ఈ గుర్సిదక్ సింగ్ కోసం వెతుకులాట ప్రారంభించారు ఫైనల్గా ఈ గుర్సిదక్ సింగ్ అతని సహచరుడు ఇద్దరు కూడా రాజసన్సి జిల్లాలో ఉండారని చెప్పేసి మన కేంద్ర ఏజెన్సీలు అయితే కనిపెట్టినాయి వెంటనే ఈ సమాచారాన్ని పంజాబ్ పోలీసులకు అయితే అందించారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి కాబట్టి ఇక పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగిపోయినారు ఈ గుర్సిదక్ సింగ్ వద్ద ఆయుధాలు ఉన్నాయని వాడు కనపడితే కాల్చిపారేయమని చెప్పేసి కేంద్ర ఏజెన్సీల నుంచి పంజాబ్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అయితే పోయినాయి అంతే ఇక పంజాబ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ఈ గుర్సిదక్ సింగ్ ఉన్నటువంటి ప్రాంతానికి అయితే చేరుకున్నారు పోలీసు వాళ్ళని ఎప్పుడైతే చూసినాడో వీడు ఎవరో ఈ గుర్సిదక్ సింగ్ వెంటనే కాల్పులు జరపడం ప్రారంభించాయంట ఈ కాల్పులలో ఒక పంజాబ్ పోలీసు అధికారికి బుల్లెట్ తేలింది అంతేయా ఇక పంజాబ్ పోలీసులు 20 రౌండ్లు కాల్పులు జరిపినారు ఆ పక్క నుంచి దెబ్బతో ఈ గుర్సిదక్ సింగ్ అక్కడికక్కడే ఒక్క సాగు తెచ్చాడు అర్థమవుతుందా దీంతో పంజాబ్కు పట్టినటువంటి ఒక దరిద్రం అయితే వదిలినట్టేది ఇక పంజాబ్లో ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు హిందువుల జోలికి రావాలంటే ప్యాంట్లు ఆటోమేటిక్గా తడిసిపోతాయి అట్టుంటుంది ఆ స్థాయిలో ఈ ఎన్కౌంటర్ అయితే జరిగిందంట లేకపోతే ఏం దరిద్రం రా స్వామి బాగా అన్నదమ్ములు మారి ఉంటా ఉన్నారు హిందువులు సిక్కులు అట్టాడిది హిందువుల మీద ద్వేషం పెంచుకోవడం ఏందో దేశాన్ని ముక్కలు చేయాలనుకోవడం ఏందో ఈ యదముండా కొడుకులు పోయి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులతో చేతులు కలపడం ఏందో నాకైతే అర్థమే కావడంలే మొత్తానికైతే నేను చెప్పినా కదా ఈ మతం ఆ మతం అనలే
ఏం లే అన్నం తినకుండా అశుద్ధం తినే ముండా కొడుకులు ప్రతి మతంలో కూడా ఉంటారు, దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.